నమస్కారం. నేను మీ హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ బోగాది, షూర్ కేర్ హోమియోపతి, హైదరాబాద్. నేను ఈరోజు పంచుకోబోయే టాపిక్ క్యాల్కేనియల్ స్పర్. అంటే ఇది చాలా చిన్న టాపిక్, కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కొంతమందికి పొద్దున్నే లెగిసినంబడే, అంటే బెడ్ పై నుంచి లేచి కాలు కింద పెట్టారు అంటే విపరీతమైన పెయిన్, అంటే హీల్లో మన మడిమలో చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. అయితే కొంచెం నడిచిన తర్వాత ఆ పెయిన్ స్లోగా తగ్గుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు. దాన్ని అంటే జనరల్గా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అది విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే 2 థింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటేమో క్యాల్కేనియల్ స్పర్ అంటే మన హీల్ కింద, పాదంలో కింద ఉండే బోన్ ఏదైతుందో కొన్నిసార్లు ఎక్స్ట్రా కాల్షియం అనేది, అంటే కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్సెస్ వలన కాల్షియం ఏమైనా అక్కడ డిపాజిట్ అయినట్టయితే ఆ బోన్ కింద ఒక గ్రోత్ అనేది ఇలా కిందికి గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఇది క్యాల్కేనియల్ స్పర్ నుంచి వచ్చేటటువంటి పెయిన్. అండ్ ఇంకొక కారణం ఏంటి అని అంటే దీనికి తోడుగా, ఇంకొక కారణం అంటే అది దీనికి చాలాసార్లు దీనికి తోడుగానే ఉంటుంది. అదేంటంటే ఫేషియైటిస్. ఈ కింద ఫేషియా ఏదైతే ఉంటుందో అంటే పాదం కింద ఉండేటటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో దానికి యొక్క సంబంధించిన ఇన్ఫ్లమేషన్. ఈ రెండు కూడాను ప్రొద్దున మనం ఎస్పెషల్గా ప్రొద్దుననే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నార్మల్ కండిషన్లో కూడా ఎక్కువసేపు కూర్చొని ఆ తర్వాత నడక స్టార్ట్ చేస్తున్నాం, అడుగు కింద పెట్టామంటే మాత్రం విపరీతమైనటువంటి పెయిన్ వస్తుందన్నమాట. అయితే దీనికి ఏం చేయాలి, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అని అంటే ఇది రావడానికి గల కారణం అయితేనేమో కొన్నిసార్లు కరెక్ట్ షూస్ వేసుకోలేకపోవడము, కరెక్ట్గా అంటే ఈ చెప్పుల్లో నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కరెక్ట్ దీనికి కారణాలు అంటూ లేవు, కానీ కొన్నిసార్లు స్ట్రెచ్ అయినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కాలు యొక్క స్ట్రెచ్చింగ్ అనేది కరెక్ట్గా లేనప్పుడు కూడా ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బోన్ గ్రోత్ ఎందుకు వస్తుందండి అని అంటే ఈ కాల్షియం మెటబాలిజం యొక్క డిస్టర్బెన్సెస్ వలన బోన్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏం చెప్తాము ఎక్కువగా అని అంటే, చూడండి, పొద్దున్న లేచినప్పుడే ముందే కాలు అడుగు కింద పెట్టకుండా ఎప్పుడు నొక్కాలండి. కొంచెం దానికి నొక్కినట్టయితే కొంచెం బెటర్ అవుతుంది. ఆ ఫేషియైటిస్ అనేది ఏదైతే స్టిఫ్ అయిపోయి ఉంటుందో అది కొంచెం మెత్తబడుతుంది, కాబట్టి దానివల్ల కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుందండి. దీనికి తోడుగా అప్పుడప్పుడు కాళ్ళని అంటే మీన్స్ రోజు అని చెప్పలేం, కానీ కనీసం ఆల్టర్నేట్ డే అయినా కానీ ఈ వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి అందులో ఒక 10-15 మినిట్స్ వరకు కాళ్ళని కొంచెం నానబెట్టండి. దానివల్ల ఆ ఫేషియా స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. అప్పుడు మీరు నడిచినా కానీ అంత పెయిన్ రాదు అనేసి. అయితే దీనికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఏంటి అని అంటే మనం ముందు ఆ బోన్ కరిగించాలి. ఎక్స్ట్రాగా ఏదైతే స్పర్ డెవలప్ అయ్యిందో ఆ బోన్ కరిగించడం అన్నట్టు. దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. మేము జనరల్గా ఆర్నికా, రూటా అండ్ క్యాల్కేరియా ఫ్లోర్ అని, క్యాల్కేరియా ఫాస్ అని ఇలాంటివన్నీ మేము మెడిసిన్స్ జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే ఇవి ఎలాగంటే ఒక్కో మెడిసిన్కి ఇంకోటి అసోసియేటెడ్, కానీ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఉంటాయి మెడిసిన్స్ కూడాను. కాబట్టి ఈ విధమైనటువంటి బోన్ ఎక్స్ట్రా గ్రోత్ని, అదేవిధంగా మజిల్కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ని కవర్ చేసేటటువంటి హోమియోపతి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అన్నట్టు. లేకపోతే ఒక మెడిసిన్ని ఫాలో వెల్ చేసేటటువంటి మెడిసిన్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా మనం కొంత టైం వరకు యూజ్ చేస్తూ ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని మనం చాలా చక్కగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకోటి, చాలామంది ఏం చేస్తారంటే సర్జరీకి వెళ్ళిపోవడం అని అనుకుంటారు. సర్జరీకి వెళ్ళిపోయినా కానీ టెంపరీగా రిలీఫ్ అయితే వస్తుంది, కానీ ఒకసారి ఆ బోన్ని మనం కట్ చేసిన తర్వాత ఆ బోన్ గ్రోత్ వచ్చే టెండెన్సీ మళ్ళీ కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనం మెడిసిన్స్తో తగ్గించుకునేటటువంటిగా చూసినట్టయితే ఇట్స్ వెరీ గుడ్. అంటే చక్కగా మంచిగా మెడిసిన్స్తో పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది చిన్న టాపిక్ అయినా చాలామంది బాధపడే టాపిక్. దీనికి హోమియోపతి మెడిసిన్స్ని వాడుతూ మనం చాలా చక్కగా ఈ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. ఈ రోజుతో ఈ టాపిక్, మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.